గతంలో ఎంతగా లేనంత భక్తుల సంఖ్య ఇప్పుడు తగ్గింది. సాధారణంగా మంగళవారం కావడంతో పాటుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు చేరుకోలేకపోతున్నారు. రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క విమానంలో తప్ప రైలు, రోడ్డు ప్రయాణాలకు ఆటంకాలు కలుగుతూ ఉండటంతో భక్తులు తిరుమల సందర్శనను వాయిదా వేసుకున్నారు. దీంతో భక్తుల సంఖ్య స్వల్పంగా తిరుమల కొండపై కనిపిస్తున్నారు. నిన్న కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉన్నా ఎక్కువ మంది తిరుమలకు తిరుపతి చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలియజేశారు. ఈ ప్రభావం మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందన్నారు. భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునే వీలుంది. అయితే భక్తుల సంఖ్య నిన్న తగ్గినప్పటికీ హుండీ ఆదాయం మాత్రం తగ్గకపోవటం మరొక విశేషం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయ విలువ 4.55 కోట్ల రూపాయలు వచ్చిందంటూ అధికారులు తెలియజేశారు. ఈ రోజు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండగానే నేరుగా స్వామివారి దర్శనం చేసుకునే వీలును కల్పించారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు కూడా స్వామివారి దర్శనం 6 గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలియజేశారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 2 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటల సమయంలో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకున్నారు.